గ్యాదరింగ్ ఫ్రాక్ బాడీ మొత్తం సేమ్ చేతులు మొత్తం సేమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొడవు స్కర్ట్ పొడవు అంటే ఇది స్కర్ట్ పొడవు ఇది భాగం పొడవు ఎంతదమ్మా 20 ఎంతుంది 20 ఎంతుంది 20 కా నడుము ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే పొడవు ఎంత ఉందో అంత పొడవు ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా పొడవును డబల్ చేయుట ఏం చేస్తున్నా నెక్స్ట్ ఏం చేస్తున్నా 1/4 ఏం అవసరం లేదు ప్లస్ 20 కలుపుకొని 20 అని నడుము వచ్చేలా ఓకేనా. ఇప్పుడు ఏం లేదమ్మా ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లాత్ ఎంత ఉందమ్మా 20 కదా 20 ప్లస్ 20 ఎంత 40 ఓకేనా. ఇక నడుము ఇంతదిగా గేర్ ఎంత రావాలి గేర్ వరకు 20 ప్లస్ 1 ఎంత 60 60ని 4 కొర్ర మీద చేస్తే ఎంత 60ని 4 కొర్ర మీద చేస్తే ఎంత 10 మనకు రావాల్సిన పొడవు ఎంత అర్థమైతే లేదు కదా కొంచెం ముందు కొడతాం. సేమ్ క్లాత్ 60 దీని పొడవు ఎంత ఉందో అంత ఎక్కువ పెంచుకోవాలని పెంచుకొని 5 ఇంచుల దూరంకి ఒక లావు వేసుకోవాలట. ఏం చేయాలట ఈ క్లాత్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సినిమాలో తెరలు చూసారా లేస్తే చూసారా ఏంటంట హాల్ లేదంటే వెనకాల బర్త్డే ఫంక్షన్లకి వెనకాల సైడ్ అవి ఎలా ఉంటాయి కుర్చీలు ఇలా ఉంటాయి కదా. పొడవు ఎక్కువ తీసుకొని ఏం చేయాలట ఎలాస్టిక్ వేస్తే దగ్గరికి వస్తే లేదంటే ఏం చేయాలట పెద్ద కుట్టు అంటే లావు దూరం వచ్చే కుట్టేసి దగ్గరికి లాగాలి. ఒక కుట్టు చూపిస్తాం ఓకేనా దగ్గరికి లాగాలి అంటే ఆ పొడవును డబల్ తీసుకోవాలి. పొడవు ఎంత ఉందో దానికి డబల్ తీసుకోవాలి. డబల్ తీసుకున్న దాన్ని మళ్ళీ పైనకి కూర్చులాగా రావాలి. వచ్చిన తర్వాత లోపల పైనకి ఉల్టా తీసేసుకొని మామూలుగా కూర్చొని పెట్టుకొని ఈ పైన బాడీకి వేసుకోవాలి. ఆ ఫ్రాక్ ఎలా ఉంటుందంటే నార్మల్ కుర్చీలో పెట్టుకొని ఏం చేయాలి పైన పార్ట్కి జాయిన్ చేసుకొని వేసుకోవాలి. అర్థమైందా ఈరోజు బటన్స్ కూడా ఇస్తా బటన్స్ రెడీ చేయడం అర్థమైందా. పొడవు డబల్ క్లాత్ తీసుకోవాలి. డబల్ క్లాత్ తీసుకొని ఏం చేయాలి కుట్టు వేసి అది ప్రాసెస్ కుట్టేటప్పుడు చెప్తాం. ఈ గ్యాదరింగ్ లో ఒకటి వస్తుంది. గ్యాదరింగ్ ఫ్రాక్ కి మొదట ఏ కుట్టు పెట్టాలి పెద్ద కుట్టు పెట్టి లాగే డ్రెస్ ఏంటి అర్థమైందా. ఇది గ్యాదరింగ్ ఫ్రాక్ క్లాత్ అంతా గ్యాదర్ చేయడం ఓకేనా. గ్యాదరింగ్ ఫ్రాక్ అంటే ఏంటి క్లాత్ అంతా గ్యాదర్ చేయడం ఓకేనా. రాసుకోండి బట్టలు నీట్గా వేసుకోండి.